హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం పితృపక్షాలలో స్వయం పాకదానం ఎలా చేయాలి, స్వయం పాకంలో ఏమి ఉండాలి, అలాగే పితృపక్షంలో చేయవలసిన పనులేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మనకి భాద్రపద పౌర్ణమి తర్వాత రోజు నుండి అంటే కృష్ణపక్ష పాడేమి నుండి పితృపక్షాలు ప్రారంభమవుతాయి. ఈ పితృపక్ష రోజులలో పితృదేవతలు నేల మీదికి వస్తారని పండితులు చెబుతారు. ఈ పితృపక్షాలలో చేసిన దానాల వల్ల పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృపక్షాలు భాద్రపద కృష్ణపక్ష పాడ్యమి నుండి అమావాస్య వరకు అంటే 15 రోజుల పాటు ఉంటాయి. అయితే ఈ పితృపక్షాలలో స్వయం పాకం ఎలా ఇవ్వాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్వయం పాకం ఇవ్వాలండి. స్వయం పాకం ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా బ్రాహ్మణులకు మోదుగాకులో ఇవ్వాలి. మోదుగాకు లేకుంటే ఇలా విస్తరాకులో ఇవ్వాలండి. ఈ విస్తరాకులో కిలంబావుకి తక్కువ కాకుండా బియ్యాన్ని ఇవ్వాలి. మీకు స్తోమత ఉంటే ఎక్కువ కూడా ఇవ్వవచ్చండి. బ్రాహ్మణుడు వండుకునేటట్టుగా ఉండేలా ఇవ్వాలి. మీరు ఏమిచ్చినా వారు ఒక పూటైనా వండుకొని తినేలా సామాగ్రిని ఇవ్వాలి. ఆ సామాగ్రి ఏమిటంటే ఒక పూట భోజనానికి బియ్యం, కందిపప్పు, చింతపండు, బెల్లం, పసుపు, కారం, ఉప్పు, నూనె. ఈ నూనె బ్రాహ్మణుడికి ఉపయోగపడేది ఇవ్వాలండి. అంతేకాని ఏది పడితే అది ఇవ్వకూడదండి. మనం ఇంట్లో ఎంత క్వాలిటీది వాడుతున్నామో అదే క్వాలిటీని బ్రాహ్మణుడికి ఇవ్వాలి. అలాగే కూరగాయలు కూడా ఒక 5 రకాలు ఇవ్వాలండి. ఆలుగడ్డ, టమాటా, క్యాప్సికం లాంటివి అసలు ఇవ్వకూడదు. దోసకాయ, బెండకాయ, వంకాయ, చామదుంప అలాగే ఏవైనా 5 రకాల కూరగాయలు ఇవ్వాలి. వీటితో పాటుగా ఆకుకూరల్లో తోటకూర తప్పకుండా ఇవ్వాలండి. ఆకుకూరలు ఇస్తే చాలా మంచిది. మనం ఏ కూరగాయలు ఇచ్చినా ఆకుకూరలు ఇచ్చినా కానీ ఫ్రెష్వి మాత్రమే ఇవ్వాలండి. వాడిపోయినవి, పాడైపోయినవి అసలు ఇవ్వకూడదు. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వీటితో పాటుగా పాలు, పండ్లు, పెరుగు అలాగే అంబ్రిల్లా, చెప్పులు ఇస్తే చాలా మంచిదండి. మనం ఇంటికి బ్రాహ్మణ్ణి పిలిచి వారి పాదాలను కడిగి వారికి స్వయం పాకమును ఇవ్వాలి. వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా ఇవ్వకూడదండి. వీటితో పాటు దక్షిణ తాంబూలం కూడా ఇస్తే చాలా మంచిది. మేమైతే మహాలయ అమావాస్య అంటే పితృ అమావాస్య రోజు ఇలా స్వయం పాకం ఇస్తామండి. కొందరు ఈ పితృపక్షాలలో కూడా ఇలా స్వయం పాకం ఇస్తారు. అలాగే మహాలయ అమావాస్య రోజు తమ పూర్వీకులకు శ్రాద్ధం పెడితే చాలా మంచిది. ఒకవేళ శ్రాద్ధం పెట్టలేని పక్షంలో వారికి నచ్చిన వంటలు అన్నీ చేసి వారికి చూపించి వాటిని తీసుకుని వెళ్ళి పక్షులకు పెట్టాలి. లేదా ఆవుకు అయినా తినిపించవచ్చండి. లేదంటే పారే నీటిలో అయినా పడేయాలి. వీటితో పాటు దక్షిణగా తమలపాకులు, వక్కలు అలాగే మీకు శక్తి కొలది అంటే 101 కానీ 501 కానీ ఇలా డబ్బులను కూడా దక్షిణలో పెట్టి ఇవ్వాలి. ఈ మహాలయ పక్షాలలో మీరు మీ పితృదేవతలని ప్రసన్నం చేసుకొని వారికి మీ కోరికలు చెప్పుకుంటే మీ పితృదేవతలు మా పిల్లలు అడుగుతున్నారని ఆ దేవుణ్ణి వేడుకొని మీ కోరికలను తప్పకుండా నెరవేరేలా చేస్తారండి. బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చేటప్పుడు పితృదేవతలను తలుచుకుంటూ వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ స్వయం పాకం ఇవ్వండి. ఈ పితృపక్షాలలో మనం ఇంట్లో వండుకునే ఆహారాన్ని పక్షులకు పెడితే చాలా మంచిది. ఆ పితృదేవతలు వచ్చి స్వీకరిస్తారని పెద్దలు చెప్తారు. శ్రాద్ధం పెట్టిన రోజు ఒక పూట భోజనం మాత్రమే చేయాలండి. తలస్నానం చేయాలి కానీ తలంటూ స్నానం అస్సలు చేయరాదు. అలాగే ఇంటి కోడలు మాత్రమే పితృదేవతల దగ్గర దీపారాధన చేయాలి. ఆ దీపారాధన కూడా మట్టి ప్రమిదలో చేస్తే చాలా మంచిది. మీకు వీలైతే కొంతమందికి అయినా అన్నదానం చేస్తే చాలా మంచిదండి. ఈ మహాలయ అమావాస్య రోజే కాకుండా ప్రతి అమావాస్య రోజు
వీలుంటే పితృదేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు. బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చిన తర్వాత అవన్నీ ఒక కవర్లో పెట్టి జాగ్రత్తగా బ్రాహ్మణుని పంపించండి. కొంతమంది పెద్దలు చనిపోయిన తిథి రోజు శ్రాద్ధం పెడతారు. అలాంటి వాళ్ళు కూడా ఈ పితృ అమావాస్య రోజు కూడా శ్రాద్ధం పెట్టవచ్చండి. ఈ వీడియోలో మనం పితృపక్షాలలో స్వయం పాక దానం ఎలా చేయాలి, స్వయం పాకంలో ఏమి ఇవ్వాలి, పితృపక్షంలో చేయవలసిన పనులేంటో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.